నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎవరైనా జీవితంలో ఎదగాలని, విజయం సాధించాలని తాపత్రయపడుతూ ఉంటారు. అయితే అటువంటి వారు పేర్లో చిన్న మార్పు చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు, పిరమిడ్ వాస్తు శాస్త్రజ్ఞులు భానుచరణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ప్రేక్షకులకు ఎటువంటి సందేహాలున్నా, ఏవైనా తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి భానుచరణ్ గారు. చిన్నపిల్లలకి పేరు పెట్టే విషయంలో అంటే న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టాలా, లేకపోతే వాళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పేరు పెట్టాలంటారా? ఒకటి ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏంటంటే నక్షత్రం ప్రకారం 4 పాదాలు ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ లెటర్ ఇస్తారు. అయితే స్టార్టింగ్ లెటర్ తీసుకోవడంలో తప్పలేదు, కానీ స్టార్టింగ్ లెటర్ ఇచ్చేసి ఏదైనా ఒక పేరు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుంటూ ఉంటారు. పి అనే లెటర్ ఇచ్చారనుకోండి, అంటే పా అనే అక్షరం ఇచ్చారనుకోండి, పద్మ పెట్టొచ్చు, అలాగే పల్లవి పెట్టొచ్చు, ఇలా రకరకాలుగా ఎన్నో పేర్లు పెట్టొచ్చు. ఆ ఒక్కొక్క పేరులో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. అయితే పద్మ పెట్టినప్పుడు వేరే వైబ్రేషన్ వస్తుంది, పల్లవి పెట్టినప్పుడు వేరే వైబ్రేషన్ వస్తుంది, ఇంకేదైనా వేరే నేమ్ పెట్టినప్పుడు అదే పేరు పైన, అదే స్పెల్లింగ్ పైన వేరే నేమ్ పెట్టినప్పుడు రకరకాలుగా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పేరుకి గల ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. అయితే మనం న్యూమరాలజికల్గా ఏం చేస్తూ ఉంటామంటే స్టార్టింగ్ లెటర్ ఒకటే కాకుండా ఎండింగ్ లెటర్ ఏముండాలి, మధ్యలో లెటర్ ఏముండాలి, అలాగే టోటల్ లెటర్స్ ఎన్ని ఉండాలి, ఏ లెటర్ పక్కన ఏ లెటర్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూస్తూ ఉంటాం. అలాగే ఆ లెటర్స్ అన్నీ కూడా ఇన్ని లెటర్స్ ఉండాలి, దానికి ప్రకారంగా సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఏ సెక్షన్లో ఏ సంఖ్యాబలం ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, అలాగే దాంతోపాటుగా గ్రాఫ్ ఎంత ఉండాలి, అలాగే పొనాలజీ సిస్టమ్ ప్రకారంగా ఒక ఆల్ఫాబెట్ పక్కన ఇంకొక ఆల్ఫాబెట్ వస్తే వైబ్రేషన్ ఏంటి, దాని నెంబర్ ఏంటి అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే దాంతోపాటుగా సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఏ ఇయర్లో వీళ్ళు కొత్తగా పనులు స్టార్ట్ చేయాలి, అంటే చిన్నప్పుడు పెట్టినప్పుడు కూడా లైఫ్ అంతా ఇస్తూ ఉంటాం మనం న్యూమరాలజికల్గా పేరు సెట్ చేసినప్పుడు. లైఫ్లో ఇక ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఎక్కడికి కూడా వెళ్ళకుండా వాళ్ళకి లైఫ్ అంతా కూడా మనం ఇస్తూ ఉంటాం. ఈ యొక్క పుట్టినప్పుడు పిల్లల పేర్లు పెట్టినప్పుడు వాళ్ళ లైఫ్లో ఎలాంటి మలుపులు వస్తూ ఉంటాయి, అలాగే ఏమవుతారు, అలాగే ఏ ఇయర్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అనేది కూడా ఈ చిన్న వాళ్ళు పుట్టినప్పుడు మాత్రం చెప్పేస్తూ ఉంటాం టోటల్గా. ఇలా అన్ని రకాలుగా చూసి చెప్పేది ఒక న్యూమరాలజీ మాత్రమే. కాబట్టి న్యూమరాలజికల్గా పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లం కానీ, అలాగే ఫ్యూచర్లో జాబ్ ప్రాబ్లం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉండడానికి ఈ యొక్క పేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేరు చేసినప్పుడు మాత్రమే ఇన్ని రకాలుగా చూసి దాన్ని పేరు సెట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, కాల్ చేద్దామండి. తప్పకుండా. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు చలపతి మేడం. మా మిసెస్ పేరు గురించి తెలుసుకున్నాం. తప్పకుండా అండి, మీ మిస్సెస్ పేరు చెప్పండి. ఏ ఉమా. ఏ ఉమా? అవును మేడం. అవునా? డేట్ ఆఫ్ బర్త్ 13/12/1986. 1986. మీ శ్రీమతి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఫ్యూచర్ బాగుంటుంది. హలో. ఓకే, భానుచరణ్ గారు చెప్తారండి. నమస్తే సార్. నమస్తే. ఈ డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళు ఫుడ్ తినరు, హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో. దాంతో పాటుగా ఉమా అనే పేరులో కూడా డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. మ్యారేజ్ అయ్యేప్పుడు లేట్ అవుతుంది, అంటే ఇప్పుడు మీ మిస్సెసే కాబట్టి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి ఇద్దరి మధ్యలో ఈ ఉమా అనే పేరులో. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా, విపరీతంగా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ తినరు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి, ఎందుకంటే ఉమాలో ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా ప్రాబ్లం ఉంది. ఈ రెండింటిలో ప్రాబ్లం ఉన్నప్పుడు లైవ్లో కరెక్షన్ కుదరదు. ఏదంటే డేట్ ఆఫ్ బర్త్ బాగా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగా ఉంది, అప్పుడు పేర్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయంటే సెట్ చేసుకోవచ్చు. కానీ రెండింటిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా సమయం పడుతూ ఉంటుంది, 30 నుంచి 45 మినిట్స్ దాకా పడుతూ ఉంటుంది ఒక నేమ్కి. కాబట్టి మీరేంటంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. తప్పకుండా మంచి వైబ్రేషన్ వచ్చేట్టుగా, ఈమె ఫ్యూచర్ బాగా ఉండేట్టుగా అన్ని రకాలుగా చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఉమా గారు. ఓకే, భానుచరణ్ గారు, ఫోనాలజీ అంటే ఏంటండి? తప్పకుండా. ఫోనాలజీ సిస్టమ్ అనేది 4 సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో మనం 1, 2, 3 చూపించుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ది ఒక 3 ఆల్ఫాబెట్స్ కలిపి ఏ వైబ్రేషన్ వస్తుంది అనేది చూసేది. సెకండ్ది 2 ఆల్ఫాబెట్స్ కలిపి చూసేది. తర్వాత వచ్చేసి 3వ సిస్టమ్ వచ్చేసి సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ప్రతి ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అది చూసుకున్న తర్వాత 4th సిస్టమ్ అనేది చూసుకుందాం. 4 సిస్టమ్స్లో 4th సిస్టమ్ అనేది చూసుకుందాం. మనము ప్రాక్టికల్గా ఒక పేరుని తీసుకున్నట్లయితే, అంటే ఒక దివ్య అనే పేరుని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లు, మామూలు పేరు ఒక దివ్య అనే పేరు తీసుకున్నట్లయితే దివ్యలో ఏ వైబ్రేషన్, పునాలజీ సిస్టమ్ ప్రకారంగా ఏ వైబ్రేషన్ ఉంటుంది. ఒక దివ్య అనే పేరు తీసుకుందాం. ఈ దివ్య అనే పేరులో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు
డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు 7/2/1994 ఒక డేట్ ఆఫ్ బర్త్. మామూలుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ యొక్క దివ్య అనే పేరు మనం చూసుకున్నప్పుడు దివ్య అనే పేరులో పొనాలి సిస్టమ్ ప్రకారం ఏ నెంబర్స్ వస్తూ ఉన్నాయి, ఎలాగ నెంబర్స్ వస్తాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం. దివ్య అనే పేరులో ఫస్ట్ డి అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే పొనాలి సిస్టంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఎక్కడ ఉంటే ఏ నెంబర్ వస్తుంది అంటే ఈ డి అనేది లాస్ట్లో ఉన్నప్పుడు వేరే నెంబర్ వస్తుంటుంది, స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక నెంబర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే డి అనేది 1 నెంబర్ వస్తుంది, ఐ అనేది 8 నెంబర్ వస్తుంది, వి అనేది 9, అలాగే వై అనేది 9, ఏ అనేది 1. ఇలాగా సీరియల్ నెంబర్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇక్కడ 1, 8 ఒకే దగ్గర ఉండకూడదు. ఈ నెంబర్స్ అనేది ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే వైబ్రేషన్ ప్రకారంగా కూడా డై అనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఇలా 2 రకాల ప్రాబ్లమ్స్. అయితే దీంట్లో మనం డబుల్ హెచ్ యాడ్ చేసుకున్నట్లయితే ఈ డబుల్ హెచ్ ఈ పొనాలి సిస్టమ్ ప్రకారంగా డబుల్ హెచ్ యాడ్ చేసుకున్నప్పుడు డి పక్కన హెచ్ పెట్టినప్పుడు 5 అవుతుంది. ఇది 3వ సంఖ్యగా అంటే హెచ్ అనేది 3వ సంఖ్యగా పెట్టినప్పుడు అది 9 అవుతుంది. మళ్ళీ హెచ్ అనే ఆల్ఫాబెట్కే అది 9 అనే సంఖ్య వస్తూ ఉంటుంది. అలాగే 1 పక్కన 5 ఉండొచ్చు, 5 పక్కన 9 ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ డబుల్ హెచ్ ఎందుకు పెట్టాము, సింగిల్ హెచ్ పెట్టవచ్చు కదా. ఈ డబుల్ హెచ్ ఎందుకు పెట్టామంటే 5 ఒకే దగ్గర ఉండకూడదు. ఈ పొనాలి సిస్టమ్ ప్రకారంగా 5 ఒకే దగ్గర ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో మధ్యలో మళ్ళీ ఇంకొక ఆల్ఫాబెట్ పెట్టినప్పుడు అది 9 వస్తుంది. 9, 5 ఉండవచ్చు, మళ్ళీ 5, 2 ఉండవచ్చు, 2, 3 ఉండవచ్చు, 3, 7 ఉండవచ్చు. ఇలాగా ఒక్కొక్క ఆల్ఫాబెట్ పక్కన ఏ ఆల్ఫాబెట్ ఉండాలి, ఏ ఆల్ఫాబెట్ ఉంటే దాని నంబర్ ఎలాగ మారిపోతూ ఉంది. అదే హెచ్ని ఇక్కడ లాస్ట్లో తీసుకొచ్చినట్లయితే ఒక హెచ్ ఇక్కడ యాడ్ చేసి ఒక హెచ్ని ఇటు లాస్ట్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా దాని నంబర్ అనేది 7 అవుతుంది. ఇక్కడ థర్డ్ వన్లో వచ్చినప్పుడు 9 అవుతుంది, సెకండ్లో వచ్చినప్పుడు 5 అవుతుంది, అలాగే 8th వన్లో వచ్చినప్పుడు 7 వస్తూ ఉంటుంది. ఆల్ఫాబెట్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక టోటల్ నెంబర్ మనం ఇక్కడ డబుల్ హెచ్ యాడ్ చేసుకున్నప్పుడు టోటల్ నెంబర్ కూడా మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. 32 అంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 5. ఇలాగ మ్యాచ్ చేయాలి పొనాలి సిస్టంలో. ఇక ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మామూలుగా పొనాలి సిస్టంలో కూడా ఈ వైబ్రేషన్ రాంగ్ వచ్చినప్పుడు నెంబర్ కూడా ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతూ ఉంటుంది. 28లో ఉంది. ఇలాగా ఎగ్జాంపుల్గా మళ్ళీ దీన్ని న్యూమరాలజికల్గా తీసుకున్నట్లయితే ఇదే పేరుని మనం న్యూమరాలజికల్గా తీసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. దివ్య అనే పేరులో ఈ చాల్డెన్ సిస్టంలో చూసుకున్నట్లయితే 13 వస్తూ ఉంది. చాల్డెన్ సిస్టంలో చూసుకున్నట్లయితే 13 నెంబర్ వస్తూ ఉంది. అలాగే ఇక పైథాగరస్ సిస్టంలో తీసుకున్నట్లయితే 25 వస్తూ ఉంది. అలాగే గ్రాఫిన్ సిస్టంలో తీసుకున్నట్లయితే 32 వస్తూ ఉంది. అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ 2 సిస్టమ్స్లో కూడా మామూలు దివ్య అనే పేరులో 2 కూడా సక్సెస్ఫుల్ నెంబర్సే ఉన్నాయి, కానీ సక్సెస్ కాదు. ఎందు గురించి సక్సెస్ కాదు అంటే పొనాలి సిస్టంలో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ దివ్య అనే పేరులో మ్యారికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి దివ్య అనే పేరులో. అయితే మనం ఇక్కడ మనము పొనాలి సిస్టంలో మనం డబుల్ హెచ్ యాడ్ చేసుకున్నాం. అలాగే న్యూమరల్ సిస్టంలో కూడా చూద్దాం ఈ డబుల్ హెచ్ యాడ్ చేసుకుని. చాల్డెన్ సిస్టంలో వచ్చేసరికి 23 వస్తూ ఉంది, అంటే 5 నెంబర్ ఇక్కడ యాడ్ అవుతూ ఉంది. అలాగే పైథాగరస్ సిస్టంలో తీసుకున్నట్లయితే 41 వస్తూ ఉంది, మళ్ళీ ఇక్కడ 5 యాడ్ అవుతూ ఉంది. 7 ఆల్ఫాబెట్స్ అంటే 7 నెంబర్ యాడ్ అవుతూ ఉంది. అలాగే గ్రాఫిన్ సిస్టంలో 40 నెంబర్ వస్తూ ఉంది. 40 అన్నది ఈ సక్సెస్ఫుల్ నెంబర్. ఇక్కడ 4, 7, 5 వచ్చినప్పుడు 40 నెంబర్ అనేది సక్సెస్ఫుల్ నెంబర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే 7కి 0 సక్సెస్ఫుల్ నెంబర్ 7 నెంబర్కి. కాబట్టి ఇక్కడ 40 నెంబర్ అనేది కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ నెంబర్. ఆటోమేటిక్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ దివ్య అనేది సక్సెస్ఫుల్ ఇస్తూ ఉంటుంది. అంటే పొనాలి సిస్టమ్ ప్రకారంగా న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారంగా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓన్లీ న్యూమరాలజీ నెంబర్ ప్రకారంగా కాకుండా పొనాలజీ అనేది తప్పనిసరిగా అవసరం. ఆ పొనాలి సిస్టంలో ఏ ఆల్ఫాబెట్ ఎక్కడ పెడితే ఏ నెంబర్ మారిపోతుంది అనేది తప్పనిసరిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సప్తగిరి మేడం. సప్తగిరి గారు ఎక్కడి నుంచి? మేము పుత్తూరు నుంచి మేము మాట్లాడుతున్నాం మేడం. నవంబర్ 1 72 అండి? అవును మేడం. అందరు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? సప్తగిరి అనే పిలుస్తుంటారా? మేడం మీరు వాడే స్పెల్లింగ్ చెప్పండి సార్ ఒకసారి. మేడం. ఓకేనండి, సప్తగిరి చాలా బాగుందండి మీ పేరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను కర్పూరం బిజినెస్ చేస్తున్నాను, కొంచెం డౌన్ గా ఉన్నది మేడం, అందువల్ల మేడం.
ఇక వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనండి? గురువు గారితో మాట్లాడాలి మేడం. తప్పకుండా అండి, అన్ని విషయాలు కూడా భానుచరణ్ గారు తెలియజేస్తారు. హలో, నమస్తే గురువు గారు. నమస్తే. మీ ప్రోగ్రామ్ చాలా రోజులుగా నేను చూస్తాను గురువు గారు. థ్యాంక్ యూ. సప్తగిరి అనే పేరులో మీకు 58 నంబర్ ఉంది. ఇక్కడ 58 నంబర్లో మనకి మీకు టోటల్ డిస్టెంట్ నెంబర్ 4 ఉంది. అంటే న్యూమరాలజికల్గా చాలా సక్సెస్ఫుల్ నెంబర్. అలాగే 10 ఆల్ఫాబెట్స్ 1 నెంబర్ ఉంది మీకు, అలా కూడా సక్సెస్ఫుల్ నెంబర్. కానీ పొలాల్ సిస్టంలో చూసుకున్నట్లయితే మీకు 36 నెంబర్, అంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా సక్సెస్ అంటే ఏదైనా సలహా ఇచ్చినా కూడా, మంచి సలహా ఇచ్చినా కూడా, డబ్బు ఇచ్చినా కూడా మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ నెంబర్లో. కాబట్టి మీరు ఏం చేయాలంటే సప్తగిరి అనే దాంట్లో SAPTHAH, ఇక్కడ హెచ్, ఏ పక్కన హెచ్ యాడ్ చేసుకుని GIRI సప్తగిరి అనే పేరుని డైలీ 64 టైమ్స్ రాయాలి, 64 డేస్ రాయాలి. అంటే మీకు పొనాల్ సిస్టంలో కూడా మారిపోతూ ఉంది. అయితే సప్తగిరి అన్నప్పుడు PTH, హెచ్ పక్కన మళ్ళీ హెచ్ పెట్టవచ్చు, కానీ సేమ్ నెంబర్ వస్తూ ఉంటుంది, మళ్ళీ 36 నెంబర్ అలాగే ఉండిపోతూ ఉంది. కాబట్టి ఏ పక్కన హెచ్ యాడ్ చేసుకున్నప్పుడు సప్తగిరి అన్నప్పుడు వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది. మీకు నెంబర్ పొనాల్ సిస్టంలో నెంబర్ కూడా మారిపోతూ ఉంటుంది, న్యూమరాలజికల్గా కూడా నెంబర్ మారిపోతూ ఉంది. 64 టైమ్స్ రాయండి, 64 డేస్ రాయండి, 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. అలా చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా ఓన్లీ 64 డేస్లో మీకు అన్ని రకాలుగా కూడా సక్సెస్ నెంబర్ వస్తూ ఉంటుంది. అలాగే సక్సెస్ వస్తూ ఉంటుంది. ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఎప్పటికి కూడా రావు. బిజినెస్ పరంగా కూడా మీకు 64 డేస్లోనే మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, అలాగే 6, 15, 24, 2, 11, 20, 29, 1, 6, 2 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే వైట్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ కనక పుష్పరాగం అనే స్టోన్ని మీ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ధరించవచ్చు. అలాగే ఒక రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. సిగ్నేచర్ ప్రకారంగా సిగ్నేచర్ అనేది 3.5 సెంటీమీటర్స్ పొడవుతో సిగ్నేచర్ పెట్టాలి, 13 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్లో 2 డాట్స్ తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారంగా ఉత్తర ఈశాన్య దిశ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సప్తగిరి గారు. ఓకే భానుచరణ్ గారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఏం చేయాలంటారు? ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు మామూలుగా ఇందాక మనం చెప్పాం సప్తగిరి అని కాల్ చేశారు. సప్తగిరి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఎందు గురించి అంటే దాంట్లో పేర్లో వచ్చేటువంటి రాంగ్ నంబర్స్, కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఆర్థికంగా అసలు ప్రాబ్లమ్స్ రావద్దు, అలాంటి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సక్సెస్ఫుల్ నెంబర్లో ఉంది, కానీ పేరు రాంగ్ నెంబర్లో ఉంది. అంటే ఒక బిల్డింగ్ పైన మనకు ఏదైనా మనం తీసుకునేటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని చేరుకోవాలంటే స్టెప్స్ అవసరం. కాబట్టి ఆ బిల్డింగ్ పైన స్టెప్స్ ఏంటంటే పేరు. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టాన్ని మొత్తం ఒక బిల్డింగ్ పైన ఉంది, కానీ దాన్ని అందుకోవాలంటే ఈ స్టెప్స్ అనేది అవసరం. స్టెప్స్ అనేది మనకు పేరు కరెక్ట్గా ఉంటే దాన్ని అందుకోవచ్చు. ఆ పేరు కరెక్ట్గా లేకపోతే మధ్యలోనే పడిపోతూ ఉంటాం, లైఫ్ అంతా మైనస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి పేరు అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి. పేరుతో పాటుగా సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. సిగ్నేచర్ మనం చెప్పాం 3.5 సెంటీమీటర్స్ అని చెప్పాం. 3.5 సెంటీమీటర్స్ ఎందుకు పెట్టాలి, లాస్ట్లో డాట్స్ ఎందుకు పెట్టాలి? ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డాట్స్ పెడితేనే అతనికి సక్సెస్ ఉంటుంది ఆర్థికంగా. కొంతమందికి ఆ డాట్స్ పెట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి 1/1 సిరీస్ ఉందనుకోండి, 1 డేట్ ఆఫ్ బర్త్లో ఉండి టోటల్ డిస్టెంట్ నెంబర్ 1లో ఉందనుకోండి, వాళ్ళు డాట్స్ పెడితే తప్పనిసరిగా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదే డాట్స్. కానీ కొంతమందికి డాట్స్ పెడితే సక్సెస్ఫుల్గా, అంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా ఈ పేరుతో పాటుగా తప్పనిసరిగా సిగ్నేచర్ అనేది చూసుకోవాలి. సిగ్నేచర్లో ఎలాంటి సింబల్స్ పెట్టాలి, ఎంత పొడవు పెట్టాలి, ఎంత హైట్ పెట్టాలి అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆర్థికంగా ప్రాబ్లమ్స్ రావు. సిగ్నేచర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సిగ్నేచర్ అనేది ఎన్నిసార్లు పెడుతుంటారు అంటే డైలీ ఒక 10 టైమ్స్ పెట్టారనుకోండి, ఆఫీసర్స్ అయి ఉండి డైలీ 10 టైమ్స్ పెట్టారనుకోండి, అది రాంగ్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మైనస్లో పడిపోతూ ఉంటారు. అది రైట్లో ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్లో ఉండిపోతారు. ఇలాగా సిగ్నేచర్, అలాగే పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోఆర్డినేషన్లో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఇక లైఫ్లో వాళ్ళకి రావు ఎప్పటికి కూడా. ఓకే, మరి కాల్ చూద్దామండి. తప్పనిసరి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? వెంకటరమణ మేడం. వెంకటరమణ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 26/9/1968. 68. అందరు మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు వెంకటరమణ గారు? రమణ అనే పిలుస్తారు మేడం. రమణ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. అవును మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, ఫ్యూచర్ ఎట్లుంది అదే మేడం. అవునా, భవిష్యత్తు గురించి ఏం చేస్తుంటారండి ప్రస్తుతం మీరు? నేను టీచర్ మేడం, ప్రభుత్వ టీచర్, గవర్నమెంట్ టీచర్ మేడం. ఓకేనండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా భానుచరణ్ గారు తెలియజేస్తారు. హలో, నమస్తే సార్. నమస్తే. మీ రమణ అనే పేరులో 3-6 కాంబినేషన్, ఇది న్యూమరాలజికల్గానే ఉంది.
పొనాలి సిస్టమ్ కాకుండా న్యూమరాలజీ సిస్టంలోనే 3-6 కాంబినేషన్ ఉంది. 3-6 కాంబినేషన్ అనేది పొనాలి సిస్టమ్ కానీ అలాగే న్యూమరాలజీ సిస్టమ్ కానీ ఏ సిస్టంలో ఉన్నా కూడా లైఫ్ అంతా చిన్న భిన్నంగా ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పాం, ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా వాళ్ళు రిటర్న్గా మనకి ఆపోజిట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి సక్సెస్ఫుల్ నెంబర్ అని చెప్పొచ్చు 26, అలాగే టోటల్ డిస్టెంట్ నెంబర్ 5 నెంబర్, అలాగే 68 అది కూడా 5 నెంబర్, అలాగే 9 ఇవన్నీ కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చూసుకుంటే మీరు మంచి వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది లైఫ్. కానీ ఈ సక్సెస్ఫుల్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే పేరు. మన అదృష్టాన్ని అందుకోవాలంటే మన పేరు తప్పనిసరిగా బాగా ఉండాలి. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందు గురించి అంటే ఈ రమణ అనే పేరుని దీంట్లో కరెక్షన్ అనేది సమయం సరిపోద్దానికి. సమయం సరిపోవాలంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని తప్పకుండా మీ అదృష్టం అయితే చాలా బాగా ఉంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. దాన్ని అందుకోవాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు పేరు కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రమణ గారు. ఓకే, భానుచరణ్ గారు, ఈ భార్యాభర్తల మధ్యన గొడవ రావడానికి ఈ నెంబర్స్ అనేవి పనిచేస్తాయంటారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే భార్యాభర్తలు ఇప్పుడు లవర్స్ అంటే కొంతమంది లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. లవ్ చేసుకునేప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. మ్యారేజ్ చేసుకోగానే ఒక 1 ఇయర్లో 6 మంత్లో డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. దేని గురించి అంటే ప్రేమలో పడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఇద్దరికి మ్యాచ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటారు. కానీ మ్యారేజ్ కాగానే వీళ్ళ పేర్లు వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. పేర్లు వైబ్రేషన్ రాగానే ఇద్దరి మధ్యలో పేర్లు కరెక్ట్గా ఉండకపోతే ఆటోమేటిక్గా విడిపోయేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ప్రేమలో పడినటువంటి వివాహాలే కాకుండా మామూలుగా మనము కలిసి చేసేటువంటి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఇలాగే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎందు గురించి అంటే వాళ్ళ పేర్లలో ప్రాబ్లమ్స్ ఉండి ఇవి అవేం కాదు, అన్నీ కూడా ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య పేర్లు కరెక్ట్గా లేనప్పుడు అది తప్పనిసరిగా ఈ డైవర్స్ అవుతూ ఉంటాయి. ఒకవేళ డైవర్స్ కాని వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు ప్రతి చిన్న విషయానికి. అంటే భర్త ఏది చెప్పినా భార్య ఏది చెప్పినా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అనేది రివర్స్గా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో పేర్ల సఖ్యత లేకపోవడం. 1-8 కాంబినేషన్ ఉన్నా, 1-6 కాంబినేషన్ ఉన్నా, లేకపోతే 4-8 కాంబినేషన్ ఉన్నా, 3-6 కాంబినేషన్ ఉన్నా, అంటే ఇద్దరి మధ్యలో పేర్లలో. అలాగే ఒకవేళ ఇలా పేర్లు న్యూమరాలజీ ప్రకారంగా సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా పొనాల్ సిస్టంలో ఏదైనా వైబ్రేషన్ తేడా ఉన్నా కూడా తప్పకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు జరుగుతున్నప్పటికీ లేదంటే డైవర్స్ వరకు వాళ్ళకి వచ్చినప్పటికీ వాళ్ళు బాగా ఉండాలి అని ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు అనుకున్నప్పటికీ వాళ్ళు న్యూమరాలజీ కరెక్షన్ కనుక ఇద్దరికి తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు మొత్తం సద్దుమణిగి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ క్లియర్గా ఉండడానికి న్యూమరాలజీ చాలా పనిచేస్తూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా అలాగే పొనాల్ సిస్టమ్ ప్రకారంగా మనం కరెక్షన్ చేసిస్తూ ఉంటాం. ఐరన్ మ్యాగ్నెట్ అనే పవర్ పెడతా ఉంటాం భార్యాభర్తల మధ్య. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో పాత గొడవలు అంటే పాతగా ఇంతకుముందుకు గొడవలు పడినటువంటి అన్నీ కూడా మర్చిపోయి ఇద్దరు సఖ్యతగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 100%గా వాళ్ళు మారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 10/2/1990. అందరు మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? రమణ అని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని కూడా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? అంటే నాకు హలో, తప్పకుండా అండి. భానుచరణ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఉందండి. 1/4 ఉంది. అలాగే సెకండ్ మంత్లో, కానీ కొంచెం భయం ఉంటుంది. అలాగే 9 సిరీస్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి నెంబర్. అలాగే రమణ, ఇందాక మనం చెప్పాం రమణ అనే పేరులో 3-6 కాంబినేషన్ ఉంటుంది. ఈరోజు కాల్ చేసే వాళ్ళందరూ కూడా 3-6 కాంబినేషన్ అనేది ఎక్కువగా ఉంది పేర్లలో. అలాగే రమణ అనే పేరు కూడా కరెక్షన్కి సమయం చాలా పడుతూ ఉంటుంది. రమణ అనే పేరులో వైబ్రేషన్ కొంచెం రాంగ్ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా 3-6 కాంబినేషన్ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేయాలంటే తప్పనిసరిగా దాని సమయం చాలా పడుతుంటుంది రమణ అనే పేరులో. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకు కలవండి రమణ గారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కూడా న్యూమరాలజీ కరెక్షన్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు పర్యటన చేస్తుంటారండి? ఎక్కడెక్కడ చేస్తున్నారు? పర్యటన అనేది ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days హైదరాబాద్ వెంగళరావు ఉన్న అమీర్పేటలో అందరికీ అందుబాటులో ఉంటాం మెయిన్ బ్రాంచ్లో. అలాగే మిగతా రోజుల్లో మనము డిస్ట్రిక్ట్లో కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి అందరూ కరెక్షన్ చేయించుకోలేరు కాబట్టి డిస్ట్రిక్ట్లో కూడా పర్యటించమని చెప్తే పర్యటిస్తూ ఉన్నాం. అది 10th అంటే 10వ తేదీన కర్నూలులో, 11వ తేదీన తిరుపతిలో, అలాగే 12వ తేదీన ఒంగోలులో అందుబాటులో ఉంటాం. అలాగే 16వ తేదీన వరంగల్, 19వ తేదీన ఖమ్మం, 23వ తేదీన నిజామాబాద్, 24వ తేదీన మెదక్,
25వ తేదీన విజయవాడ, 26వ తేదీన రాజమండ్రిలో ఉంటాం. మరొకసారి డేట్స్ చెప్తా ఉన్నాను. 10వ తేదీన కర్నూలు, 11వ తేదీన తిరుపతి, 12వ తేదీన ఒంగోలు, 16వ తేదీన వరంగల్, 19వ తేదీన ఖమ్మం, 23వ తేదీన నిజామాబాద్, 24వ తేదీన మెదక్, అలాగే 25వ తేదీన విజయవాడ, 26వ తేదీన రాజమండ్రి. అలాగే డిస్టిక్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ కరెక్షన్ తీసుకోవాలని ఏదైనా మిస్ అయి ఉంటే వాళ్ళకి VPL సర్వీస్ ఉంటుంది, అలాగే కొరియర్ సర్వీస్ ఉంటుంది. 2 రకాల సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. అవి ఎలా ఉంటాయంటే VPL సర్వీస్ అనేది కాలర్స్ కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళది టోటల్గా నేమ్ కరెక్షన్ చేసేసి వాళ్ళకి పోస్టల్ ద్వారా పంపిస్తూ ఉంటాం. పోస్ట్ మ్యాన్కి డబ్బులు ఇచ్చేసి ఇంటి దగ్గరే తీసుకోవచ్చు. అలాగే దాంట్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొరియర్ సర్వీస్ ఎలా ఉంటుందంటే కాలర్స్ కాల్ చేసి అకౌంట్ నెంబర్ కనుక తీసుకున్నట్లయితే అకౌంట్లో మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ మళ్ళీ తీసుకుంటారు. మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొరియర్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా దాంట్లో డౌట్స్ ఉంటే మళ్ళీ కాల్ చేస్తే నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవన్నీ సర్వీసెస్ ఎందుకు అందిస్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజికల్గా కరెక్షన్ చేసుకొని అదృష్టవంతులుగా మారాలని చెప్పేసి ఇవన్నీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకేనండి. అలాగే ప్రేక్షకులు కూడా ఎవరైనా న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పై వస్తున్న పర్సనల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన భానుచరంగా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నమస్కారం అండి. నా పేరు గంగలక్ష్మి అండి. గంగలక్ష్మి గారు ఎక్కడి నుంచి? మాది మెట్పల్లి అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెట్పల్లి. అవునా, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3 సెప్టెంబర్ 1981 మేడం. 3 సెప్టెంబర్ 81. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గంగలక్ష్మి గారు? నా పేరులో మరి ఏమన్నా మార్పు చేసుకోవడం అవసరమా? నేను చిన్న జాబ్ చేస్తాను మేడం. నాకు మరి ఫ్యూచర్లో ఎలా ఉంది అది తెలుసుకోవడానికి. తప్పకుండా అమ్మా. అందరు ఏమని పిలుస్తూ ఉంటారు గంగలక్ష్మి గారు? నన్ను నా కొలీగ్స్ అంతా గంగా అంటారండి. ఇంట్లో మళ్ళీ అత్తగారింట్లో వేరే పేరు ఉంది, విజయలక్ష్మి. విజయలక్ష్మి అత్తగారింట్లో వేరే పేరు ఉంది. మా సారేమో విజయ్ అని పిలుస్తారు. ఆహా, పేర్లో ఏమన్నా మార్పు చేసుకోవచ్చా? మరి మొత్తానికి 3 పేర్లు అన్నమాట మీకు? మేడం మొత్తం 3 పేర్లు మేడం. అవును. చెప్తారండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా భానుచరణ్ గారు తెలియజేస్తారు. హలో సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. గంగలక్ష్మి అనే పేరులో మీకు రివర్స్ నెంబర్ ఉంది, తలకిందుల నెంబర్. అంటే ఏదైనా మనం పని స్టార్ట్ చేసినప్పుడు కూడా బాగానే ఉంటుంది. మొత్తం వస్తూ ఉంటే టోటల్గా లైఫ్ డే బై డే వెనక్కి పడతా ఉంటుంది. ఇది రివర్స్ నెంబర్ ప్రభావం. అలాగే గంగా అనే పేరులో 21 నెంబర్ అని ఉంది. 21 నెంబర్ అనేది మీకు ఆపోజిట్. అంటే 3 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ 21 అనే నెంబర్ మంచి నెంబరే, కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి అంటే మీకు టోటల్ డిస్టినీ 4 వస్తూ ఉంది. ఇక్కడ 4 వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాగే 81లో పుట్టారు అంటే 18 కాంబినేషన్, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కూడా. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే గంగాలో HH యాడ్ చేసుకోండి. GAGNGAHH లాస్ట్లో HH యాడ్ చేసుకుని ఓన్లీ గంగా అని పిలిపించుకోండి. లక్ష్మి అనేది వదిలేయండి. ఎందుకంటే గంగా లక్ష్మి అన్నప్పుడు మళ్ళీ లక్ష్మి అని పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. లక్ష్మిలో 18 నెంబర్ ఉంటుంది. ఇది రిలేషన్షిప్కి చాలా మంచి నెంబర్ కాదు. కాబట్టి గంగా అనే పేరుని వాడుకోండి. గంగా అనే పేరుని డైలీ 37 టైమ్స్ రాయండి, 37 డేస్ రాయండి, 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, జాబ్ సక్సెస్గా ఉంటుంది, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈ పేరుని 37 టైమ్స్ 37 డేస్ 2 డేస్ గ్యాప్ మళ్ళీ కంటిన్యూషన్ చేసినట్లయితే ఒక ఓన్లీ 37 డేస్లో మీకు మొత్తం మార్పు వచ్చేస్తూ ఉంటుంది. పిలిపించుకోవడం కూడా మార్చుకోవాలి. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 3, 5, 7 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, అలాగే 3, 12, 21, 30, 5, 14, 23, అలాగే 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి వైట్ కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ కనక పుష్పరాగం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. ఒక రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. అలాగే వాస్తు ప్రకారంగా ఉత్తర దిశ మీకు చాలా చక్కగా ఉంటుంది. సిగ్నేచర్ గంగా అని పెట్టండి. లాస్ట్ హెచ్ కిందకి పడకుండా జాగ్రత్త తీసుకొని పెట్టండి. 2 సెంటీమీటర్స్ పొడవుతో మాత్రమే పెట్టాలి. అలాగే డాట్స్, ఒక డాట్ తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. డాట్ పక్కన చిన్న లైన్ కూడా పెట్టండి, ఒక గీతలాగా పెట్టండి, మైనస్ లాగా పెట్టండి. అది పెట్టినట్లయితే మీకు సక్సెస్గా ఉంటుంది. అలాగే
14 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టాలి. ఇలా పెట్టినట్లయితే మీకు సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. సక్సెస్ అనేది ఒక పరుగులు తీసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలా సిగ్నేచర్ వాడుకోండి. ఆల్ ది బెస్ట్ గంగయ్య గారు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. మీ టైంని స్పెండ్ చేసి చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. మీరు కూడా వండర్స్ని చవి చూడాలని అనుకుంటే, మీ జీవితంలో విజయాన్ని సాధించాలని అనుకుంటే 11 శాస్త్రాల ద్వారా పేర్లు కరెక్షన్ చేసుకుంటే చక్కటి విజయాలు పొందొచ్చు. దానికోసం భానుచరణ్ గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, భానుచరణ్. అడ్రస్ హౌస్ నెంబర్ 170/C, ఈ సేవా లైన్, వెంగళరావు నగర్, ఆపోజిట్ ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9581202523, 779989 హైదరాబాద్, 188 81423 42755.